వైశాఖ పురాణం 28వ అధ్యాయం. అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునికి వైశాఖ మహిమను వివరిస్తూ ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందరు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరం, శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వలెను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలం కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్నవారు ముక్తి నందుదురు. ఈనాడు చేసిన దానం అక్షయ ఫలమునిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించను. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణం చెప్పుదను వినుము. పూర్వం ఇంద్రుడికి బలిచక్రవర్తితో పాతాళాన యుద్ధం అయింది. ఇంద్రుడు వాణ్ణి జయించి తిరిగి వస్తూ భూలోకాన్ని చేరారు. మార్గమున ఉన్న ఉతజ్జ మహాముని ఆశ్రమంలోకి వెళ్ళారు. త్రిలోక సుందరియు గర్భవతియోగు వాని భార్యను చూసి మోహించెను. ఆమెను బలాత్కారంగా అనుభవించెను. ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదం అడ్డుగా ఉంచెను. ఇంద్రుడు కోపించి వాణ్ణి గుడ్డివాడు వగమని శపించెను. వాని శాపంను అనుసరించి మునిపత్ని గర్భం నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడన వాడు పుట్టుగుడ్డి అయి జన్మించెను. గర్భస్థ పిండంచే అవమానించబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతంగా అనుభవించి ముని చూస్తే శపించునని భయపడి త్వరగా పోవాలని పరిగెత్తను. వాణ్ణి చూసిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడు సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాక్కొనెను. ఇంద్రుడు ఇట్లా మేరుపర్వత గుహలో దాక్కున్నట్టు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకు తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయం అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితి వివరించి ఇంద్రుడు సచీ సహితుడై మేరుపర్వత గుహలో ఉన్నాడని చెప్పాను. అప్పుడు వారందరూ మేరుపర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలైన వారు స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుతూ వచ్చిన వారికి కనిపించెను. బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించారని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంఘ దోషమున నేను అసక్తుడనై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలనా అని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతం శ్రీహరికి మిక్కలి ఇష్టమైన వైశాఖ మాసం గడుస్తున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షమందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలములనిచ్చెను, సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పాను. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజా కథాశ్రవణము ఉన్నగు వారిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదుల యందు తమ భాగాలు మరలా పొందిరి. మునులను రాక్షస వినాశం వల్ల నిశ్చింతగా తమ యజ్ఞయాగములను, వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వకంగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషాన్ని కలిగించినది అయ్యను. ఈ విధంగా అక్షయ తృతీయ సర్వజీవులకు భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్థక నామం కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించను అని నారదుడు అంబరీషునికి వైశాఖ మాస మహిమను వివరిస్తూ పలికెను. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.